హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం. రచయిత కండ్లకుంట శరత్చంద్ర గారు. ఈ కథ హాసం నవలలో 2004లో డిసెంబర్ నెలలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. 2003 డిసెంబర్ 31. మరో పావుగంటలో క్యాలెండర్ మారిపోబోతోంది. ముకుందరావు తన బెడ్రూమ్లో ఇప్పటికే 330 సార్లు పచారులు చేయసాగాడు. యథాశక్తిగా తల బాదుకున్నాడు. ఎంత ఆలోచించినా ఈ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయం ఏం తీసుకోవాలా అర్థం కాలేదు. అవతల హాల్లో అతని భార్య మీనాక్షి, సుపుత్రుడు సుపుత్రిక టీవీ ముందు ఆసీనులై ఉన్నారు. చాచా, ఓ మాట లేదు ముచ్చట లేదు. ఈ టీవీ గోలేమిటో, రోజుకి 20 సీరియళ్ళు చూస్తూ ఇంట్లో వంట వార్పు చేయకుండా, అటు పిల్లల్ని పట్టించుకోకుండా, వచ్చిన బంధువుల్ని ఆదరించకుండా నరకం చూపిస్తోంది. భార్యను తిట్టుకోసాగాడు. కొత్త సంవత్సరం నిర్ణయం ఏమిటో ఇప్పుడే అర్థమైంది. ఓ ఆలోచన వచ్చింది. కేబుల్ కనెక్షన్ పీకించేస్తేనో? ఎస్, కొత్త నిర్ణయం తీసుకున్నాను. యాహూ! మనసులోనే అరిచినంత పనిచేశాడు. ముకుందరావు కేబుల్ టీవీ కుర్రాడికి ఫోన్ చేశాడు. హలో, కేబుల్ టీవీ ఆఫీస్ నుండి ఓబుల్ రెడ్డి పీకింగ్. నేనేనయ్యా, 42 ప్లాటు ముకుందరావుని మాట్లాడుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ సార్. నాయనా, ఆ హ్యాపీ న్యూ ఇయర్ నీకు మాత్రమే, ఇంకా నాకు రాలేదు. నువ్వు వచ్చి మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ పీకేసి వెళ్తే ఇక ప్రతిరోజు హ్యాపీయే చెప్పాడు. ఎట్టా? కేబుల్ కనెక్షన్ పీకేయాలా? ఏంటి సార్, ప్రపంచకమంతా ముందుకు పోతా ఉంటే మీరేంది సార్ ఇట్లా వెనక్కి పోతున్నారు? మీరు చెప్పేది బాగాలేదు సార్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నా నిర్ణయాన్ని కమెంట్ చేసేంత మొనగాడివా నువ్వు? నోరు మూసుకుని వచ్చి నీ కేబుల్ కనెక్షన్ పీక్కుపో. సార్, ఈ విషయం మేడం గారికి చెప్పారా సార్? ఏం? మరేం లేదు సార్. ఈ మధ్యనే ఒక ఆయన ఇట్టా చేస్తే ఓ చిన్న సైజు భారతీయ యుద్ధమే వాళ్ళ ఇంట్లో జరిగిందిలేండి. అందుకే మీ ఆవిడకి చెప్పమంటున్నాను. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు, చెప్పింది చెయ్యి. విసురుగా ఫోన్ పెట్టేశాడు. వెధవ డబ్బుల కోసం ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. ట్రిక్కులు తిట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు ముకుందరావు. ట్రింగ్ 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 ట్రింగ్. మీనాక్షి రిసీవర్ ఎత్తింది. హలో. అల్లో. అమ్మయ్య, మీ ఆయనగారు ఫోన్ ఎత్తుతారేమో అని తెగ కంగారు పడిపోయాను మేడం. మీరు ఎత్తినందుకు నాకు చాలా ఖుషీగా ఉంది. ఏయ్, ఎవర్రా నువ్వు? సీరియస్గా అడిగింది మీనాక్షి. నేను మేడం, మీ కేబుల్ టీవీ పోరగాడిని. అయితే ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు? నీకు రావాల్సిన డబ్బు సాయంత్రం వచ్చి తీసుకుపో. అబ్బబ్బా, నేను ఇప్పుడు ఫోన్ చేసింది డబ్బుల కోసం కాదు మేడం. అది మరేమో మీ ఆయనగారు మీకు తెలియకుండా. నాకు తెలియకుండా? మీనాక్షి కంగారు పడింది. అది మీకెలా చెప్పాలో తెలియడం లేదు మేడం. ఓరి నీ నసుగుడు నట్టింట్లో మునగా, చెప్పు. నాకు తెలియకుండా మా ఆయన ఇంకెవరైనా ఉంచుకున్నాడా? అబ్బే, అంత దమ్ము మీ ఆయనకి లేదు మేడం. అయినా అది చాలా చిన్న విషయమే మేడం. కానీ మీ ఆయనగారు చేసేది మాత్రం క్షమించరాని తప్పు మేడం. మీకు తెలియకుండా కేబుల్ కనెక్షన్ పీకేమన్నారు. నిజంగానా? అవును మేడం. ఈ విషయాన్ని మనందరం తీవ్రంగా ఖండించాలి మేడం. మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ పీకేస్తే మీరెంత విలువెల్లాడిపోతారో నాకు తెలుసు మేడం. సూరులక్క పెళ్లి సీరియల్లో ఆ సూరులక్కకి పెళ్ళి ఎవరితో జరుగుతుందో మీకు తెలియకుండా పోతుంది. అమావాస్య సీరియల్లో హీరోయిన్ కంటి చూపు వస్తుందో రాదో మీకు తెలియకుండా పోతుంది. వింతరంగం సీరియల్లో పరందామయ్య గారి సెకండ్ సెటప్కు పుట్టిన కూతురు పిల్లగాడిని కంటుందో పిల్లని కంటుందో మీరు తెలుసుకోలేకపోతారు కదా. ఇంత చిన్న వయసులో మీకెన్ని కష్టాలు వచ్చాయి మేడం. ఇంతకు స్టార్ కనెక్షన్ పీకేయాలా మేడం? ఏడుస్తూనే అడిగాడు ఓబులరెడ్డి. నో 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 అని సీరియల్లో హీరోయిన్ అరిచినట్టు 3 సార్లు అరిచి, నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. మరి సారు మీ ఆయనగారు? ఆ సంగతి నాకు వదిలే. విషయం చెప్పినందుకు నీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను తమ్ముడు, రుణపడి ఉంటాను. ఓ భారీ డైలాగ్ కొట్టి రిసీవర్ పెట్టేసింది. ఫోన్ ఎక్కడి నుంచి అడిగాడు ముకుందరావు బాత్రూంలోండి యువతలకొస్తూ. ఏమండి అరిచింది మీనాక్షి డిటిఎస్ లెవెల్లో. ముకుందరావు అదిరిపడి కింద పడబోయి తమాయించుకున్నాడు.
ఏంటి అంత గట్టిగా అరిచావు అన్నాడు నెమ్మదిగా. మీనాక్షి కళ్ళ నుండి మున్సిపల్ కుళాయిలా నీళ్ళొచ్చాయి. ఏమండి, నేను మీకేం అన్యాయం చేశానని నాకింతటి కఠినమైన శిక్షను విధిస్తున్నారు? ఆడదంటే మీకు అంత అలుసా? ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ ప్రేయసిగా, ఓ భార్యగా, ఓ కూతురిగా, ఓ వంట మనిషిగా, ఓ పని మనిషిగా మగాడికి ఎన్ని సేవలు అందిస్తోందండి ఆడది? ఈ మీ క్రూర మగ హృదయాలు దాన్ని గుర్తించడం లేదు. ఒసేయ్ ఏమైందే నీకు? నీ సీరియల్ భాషను వదిలేసి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేవే, నీకు దండం పెడతాను అని మొత్తుకున్నాడు ముకుందరావు. ప్యాంటుల్లోకి లుంగీల్లోకి రావటానికి ఈ ఆడవాళ్ళు ఏమైనా బొద్దింకలు అనుకుంటున్నారా, లేకపోతే ఎలక పిల్లలు అనుకుంటున్నారా అంది ఆవేశంగా. నేనన్నది పాయింటే. నువ్వు అనుకుంటున్నట్లు తొడుక్కొనే ప్యాంట్ కాదే. పాయింట్ అంటే విషయం. డైరెక్ట్గా అసలు విషయంకి వచ్చేయమంటున్నా. కేబుల్ కనెక్షన్ పీకించాల్సిన అవసరం ఏమొచ్చిందండి చెప్పండి? ఓహో, నీ డైలాగులకు అర్థం అదా? నేను ఇంకేదో అనుకున్నాలే నెమ్మదిగా నిట్టూర్చాడు. ఇంకేదానా అంటే కేబుల్ కనెక్షన్ పీకించడమే కాకుండా ఇంకేదో కూడా ఉందన్నమాట. ఏమిటది? గర్జించింది. ఏమీ లేదే, ఊరికే అలా మాట వరుస కన్నాను భరించలేక ఏడ్చేశాడు. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మద్దట. ఓ మగాడు ఓ ఆడది సీరియల్లో చెప్పారు అంది. ముకుందరావు కన్నీళ్ళు తుడుచుకొని, నీ డైలాగులాపు. కేబుల్ కనెక్షన్ ఉండడం వల్ల పిల్లల చదువులు సాగడం లేదు. ఇంట్లో ఓ మాట లేదు, ముచ్చట లేదు. అందుకే పీకే ఇచ్చేస్తాను గట్టిగా చెప్పాడు. మీనాక్షి తన మెడలో తాళిని గట్టిగా పట్టుకొని, మీరే గనక స్టార్ కనెక్షన్ పీకించేస్తే ఊరుకోవడానికి నేనేమి అబలను కాను, ఆదిశక్తిని. ఈ తాళి తెంపేస్తా, ఈ బొట్టు చెరిపేస్తా, ఈ గాజులు పగలగొట్టేస్తా. నా మెట్టెల సవడి ఈ ఇంట్లో ఇంకా వినిపించదు. వాటిని సైతం తీసేస్తా. తెల్ల చీర కట్టుకొని ఇంట్లో మీ కళ్ళ ముందే తిరుగుతా. మీ ఫోటోలను హాల్లో పెట్టి దండ వేసి అగరత్తులు వెలిగిస్తా. విడాకులు తీసుకుందామనుకుంటున్నారేమో? నో ఛాన్స్. విడాకులు అంత సులభం కాదని, చట్టపరంగా చాలా చాలా తతంగా ఉంటాయని అమ్మమ్మ పెళ్ళి అనే సీరియల్లో చెప్పారు. మీరు కానీ నన్ను తన్ని తగలేయాలని చూస్తే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి మక్కలు ఎరగదన్నిస్తా. ఆలోచించుకోండి. స్టార్ కనెక్షన్ జోలికి రాకుండా ఉంటారా? ఈ మాంగళ్యం తీసేయమంటారా? త్వరగా చెప్పండి. అవతల పతియే ప్రత్యక్ష దైవం సీరియల్ మొదలు కాబోతుంది. చెప్పండి అంటూ గాండ్రించింది. ముకుందరావు గజగజ వణికిపోయాడు. వద్దే, అంత పని మాత్రం చేయకు. ఏదో బుద్ధి గడ్డి తిని చిన్నప్పుడెప్పుడో మా తెలుగు మాస్టర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం నాడు ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నాను. ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏం చేస్తాం? ఈ స్టార్ కనెక్షన్ జోలికి వెళ్ళండిలే నిట్టూర్చి వెళ్ళిపోయాడు ముకుందరావు కళ్ళు తుడుచుకుంటూ. దృశ్యంలో ఏమాత్రం మార్పు లేదు. ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకోవాలబ్బా? ముకుందరావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నెమ్మదిగా డైరీ తిరిగిస్తుంటే విషయాలు అర్థమవుతున్నాయి. బడ్జెట్ ఇలా పెరిగిపోయిందేమిటి? 4వ తరగతి చదువుతున్న నా కూతురు ఈ సంవత్సరం వాడిన పెన్సిళ్లతో చార్మినార్ లాంటి కట్టడం కట్టచ్చు. 6వ తరగతి చదువుతున్న నా సుపుత్రుడు ఈ 7 వాడిన పెన్నులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసమైన భారతాన్ని 25 సార్లు రాయొచ్చు. ఇద్దరూ కలిసి వాడిన నోటు పుస్తకాలలో బైబిల్ని 125 సార్లు ముద్రించవచ్చు. ఇక నా భార్యామణి ఏమైనా తక్కువ? అల్మారాలో ఉన్న పాత చీరల్ని జనవరి 1న పని మనుషులకు దానమిచ్చి దానకర్ణుని చెల్లెల్లా పేరు కొట్టేయటానికి స్టీలు సామాన్ల వాడికి ఇవ్వడానికి సరిపోతాయి. ఇక ఈ సంవత్సరం కొత్త చీరలు కొని అల్మారాలో మళ్ళీ నింపేసింది. తానేమో ముష్టింకడిలా 2 జతల బట్టలతో తిరుగుతాడు. వీటిని కంట్రోల్ చేద్దామంటే అందరూ నా పీక పట్టుకుంటారు. నువ్వు పెన్సిళ్ళు పెన్నులు కొనకపోతే మార్కులు ఎలా వస్తాయి అని నన్ను బెదిరిస్తారు పిల్లకాయలు. ఇక భార్యామణి సరే ఇలా ఆలోచిస్తూ టెలిఫోన్ బిల్లులు కూడాడు. ఈ సంవత్సరం మొత్తన కట్టిన ఫోన్ బిల్లులు మొత్తం 40,000. గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలో. ఈ సంవత్సరం ఫోన్ బిల్లులను బాగా తగ్గించాలి. ఇదే నేను తీసుకోబోయే కొత్త నిర్ణయం. ఈరోజు కూడా ఎవ్వరికీ ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పను మనసులోనే అనుకున్నాడు. టంగ్ 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 గడియారం 12 గంటలు కొట్టింది. ముకుందరావు హాల్లోకి వచ్చాడు. హలో వ్యూయర్స్, హ్యాపీ న్యూ ఇయర్. టీవీలో కొందరు యాంకర్ అమ్మలు యాంకర్ అయ్యలు గెంతుతున్నారు. మీనాక్షి ఎవరికో ఫోన్ చేసింది. హలో, హ్యాపీ న్యూ ఇయర్ విశాలమ్మ గారు. అన్నట్లు సీరియల్ క్రమం తప్పకుండా చూస్తున్నారుగా? ఇంకా ఏవేవో సోది కబుర్లు చెప్పి మరో నంబర్కి డయల్ చేసింది. ముకుందరావు నోరు తెరుచుకుని చూస్తూనే ఉన్నాడు.
ఎవరెవరికో డయల్ చేసి ఏదేదో చెప్తోంది. ఇలా ఓ గంట గడిచినా మీనాక్షి ఫోన్ వదలడం లేదు. మధ్యలో గ్యాప్ దొరికించుకుని ముకుందరావు ముందుకి గెంతి గట్టిగా చేయి పట్టుకుని, ఎవరికి చేస్తున్నావే ఇన్ని ఫోన్లు అరిచాడు. అయ్యో, మీకు చెప్పనే లేదు కదండి, నేను తెలుగు మహిళా సీరియల్ సమైక్యలో నేను మెంబర్నయ్యానండి. అదెప్పుడు పెట్టారు? ఓ, చాలా రోజులైందండి. వాళ్ళందరికీ ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తున్నాను. ఎవరెక్కువ కాల్స్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు లెక్క. ఇదిగోనండి మా తెలుగు మహిళ సమైక్య వారు ప్రచురించి పంపించిన టెలిఫోన్ డైరెక్టరీ అంది. ఆమె ముందు ఓ లావుపాటి పుస్తకం ఉంది. దాని బరువు కనీసం కడుపుతో ఉన్న ఏనుగంతుండొచ్చు. ముకుందరావు గుడ్లు మెటకరించి ఆ పుస్తకంలోని పేజీలు తిప్పాడు. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ఇలా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న తెలుగు మహిళా సీరియల్ సమైక్య మెంబర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి ఆ పుస్తకంలో. అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో నంబర్లన్నిటికీ నువ్వు ఫోన్ చేసి చావాలా? అవును చెప్పి ఎవరితోటో ఫోన్ మాట్లాడసాగింది. మమ్మీ త్వరగా చెయ్యి, మా క్లాస్మేట్స్ 60 మంది ఉన్నారు, వారికి ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పాలి అంది పాప. మమ్మీ, నా క్లాస్మేట్స్ 60 మందికి 60 మంది ట్యూషన్ మేట్స్కి 100 మంది పెన్ ఫ్రెండ్స్కు ఫోన్ చేయాలి అరిచాడు బాబు. ఓర్ నాయనోయ్, పోయిన సంవత్సరం వచ్చిన ఫోన్ బిల్లు మొత్తం ఒక్క రోజుతోటే వచ్చేటట్టుందే. ఈవిడ గారితో ఏం మాట్లాడినా రివర్స్లో కొడుతుంది. పోనీ వంశోద్ధారకుడితో చెప్తే, నాన్నా నువ్వు అసలు నాన్నవేనా నాన్న, ఫోన్ గీన్ కట్ చేసే ప్రోగ్రాములు పెట్టావంటే నేను బాంబే వెళ్ళి మాఫియా ముఠాలో చేరిపోయి నీకే ఫోన్ చేసి నిన్నే బ్లాక్మెయిల్ చేస్తా, టేక్ కేర్ అని అంటాడేమో. కూతుళ్ళకి తండ్రి మీద ప్రేమ ఎక్కువ అంటారు. పోనీ చెబితే, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకున్నావని తెలిస్తే ఎదురింటి కూడాన్ని లైన్లో పెట్టి మరీ ఉంచాను. టీనేజ్ రాకుండా ఈ ఏజ్లోనే వాడితో లేచిపోయి నీ పరువు డ్రైనేజ్లో కలిపేయగలను, జాగ్రత్త అని షాక్ ఇస్తుందేమో. ఏమో, ఆ తల్లి పెంపకమో టీవీ సీరియల్ల ప్రభావమో. ఈ రోజుల్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పెళ్ళి కాక మునుపు నా నిర్ణయాలు నేనే తీసుకుని అమలుపరుచుకునేవాడిని. ఇప్పుడు అలా కుదరదు. ఏ నిర్ణయం తీసుకున్నా పెళ్ళాం పిల్లలతో కలిసి మరీ తీసుకోవాలి. ఇదే నేను తీసుకోబోయే సరికొత్త నిర్ణయం అనుకున్నాడు ముకుందరావు ఏడుస్తూనే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.